అందరికీ నమస్కారం. నేను మీ పదులభర్త శివ. నేటి పురాణ శ్రవణం ఏమిటంటే నవరాత్రాల్లో భాగంగా పురాణ పఠనం. ధర్మరాజు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు అన్నదమ్ములు భార్యతోటి కలిపి అరణ్యవాసం చేస్తుంటే ఒక్కొక్క మహర్షి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఒక్కొక్క మహర్షి దగ్గరికి వెళ్ళి తన యొక్క దుస్థితిని గూర్చి, దాయాదులు తనకు చేసినటువంటి నష్టాన్ని గూర్చి వివరిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా మావలే కష్టాలు పడ్డవారో అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగేవాడు. మనకంటే ఎవరైనా కష్టపడేవారు ఎక్కువగా ఉన్నారు అంటే అది మనకు ఒక స్వాంతన, అదొక మరొక ఓడింపు. మనం ఒక్కరమే కష్టపడుతున్నాము అంటే అదొక బాధ, తీరని బాధ, వెలితి. అలా కాకుండా మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, మనకన్నా ఇంకా ఎక్కువగా కష్టపడుతున్న వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు అని తెలిసిందనుకోండి, అది అతనికి ఓరడింపు అవుతుంది. అలాంటి సందర్భంలో ఒకసారి మార్కండేయ మహర్షిని వద్దకు వెళ్ళి భార్యానుజులతో నమస్కరించి ధర్మరాజు ఇదే ప్రశ్న వేస్తాడు. మావలే కష్టాలు అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, నీకేమయ్యా, నీ పక్కన తోడుగా భార్య అనుజులు ఉన్నారు, సోదరులును. రామచంద్రమూర్తి అనేటటువంటి దశరథ మహారాజుకు పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి విధివశాత్తు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసం చేస్తూ ఉంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా రావణ వధ చేయడం కోసమే సీతాదేవిని అపహరించినప్పుడు ఒంటరిగా ఉండి అరణ్యవాసంలో ఒంటరిగా సోదరుడితో ఉండి సుగ్రీవాదులతోటి వానరులతోటి చెలిమి చేసుకుని అత్యంత కష్టమైనటువంటి భార్యా వియోగంతో శత్రుస్థావరంలో భార్య ఉండగా తాను ఊరిమి వహించి నిలదొక్కుని రావణ వధ చేసి ఎన్నో మాటలు పడి తదనంతరము కూడా ఒక చాకలి వాడు మాట్లాడినటువంటి మాటకి బాధించి తిరిగి భార్యను కూడా అరణ్యంలో దిగబెట్టి రమ్మని